వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పినకోట పంచాయతీ చల్లగడ్డ నుండి మరలా బొర్రాపాలెం, చటకాంబ, బోనూరు, చిడిమెట్టు, గడ్డిబంద, లంగ్ పరిస్థితి పంచాయతీ మీదుగా గుమ్మా గ్రామానికి కలుపుతూ కివర్ల పంచాయతీ గ్రామాలు జగడాల మామిడి గ్రామం, పూతికపుటు, తంగళ్ల బంధం, గంగవరం రోడ్డుకి 18 కిలోమీటర్లు పనులు చేపట్టారు. ఈ రోజు మధ్యలో చాటకాంబ గ్రామస్తుల జీడి మామిడి తోటలు ఉన్నాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న జీడి మొక్కలు తొలగించడం వల్ల ఆ యొక్క రైతులు మాకు ఎంతో కొంత గవర్నమెంట్ వారు కానీ కాంట్రాక్టర్ కానివ్వండి నష్టపరిహారం పోయినా రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తారని పంచాయతీ సర్పంచ్ ఎస్ గణేష్ గారికి తెలియజేయడం జరిగింది. టేకు మొక్కలు కానివ్వండి, తర్వాత జీడి తోట కానివ్వండి ఉన్నాయి. ఆ పంట కొంచెం పంట దగ్గరికి వచ్చే సమయానికి ఆ మొక్కలకి ఈ రోడ్డు ఆనుకోవడం వల్ల రోడ్డు కొంచెం రాళ్ళు, ఆ రప్పలకి బండితో చేస్తున్న రాళ్ళు చెట్లకి మొదలకి తగిలి చెట్లు చనిపోతున్నాయి. అందుకు ఈ వ్యవసాయదారులు, ఈ యొక్క రైతులు ఆ పంట ఆ చెట్లకి నష్టపోయినందుకు నష్టపరిహారంగా ఎంతో కొంత కాంట్రాక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారికి, ఈ గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారాం జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో ఉన్న కోనూరు, చీడిమెట్టు, గడ్డిబంద గ్రామాలకు సంబంధించిన ఈ రోడ్డు గత 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో ఫార్మేషన్ అనేది వచ్చి కాంట్రాక్ట్ గారు రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. 2021 ఏప్రిల్ నెల 17వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. కిందన చటాకమ్మ నుంచి మిషన్స్ పెట్టి ఆ రోజు చేసిన రోడ్డు పోవడంతో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ గారు వచ్చి ఈ కటింగ్స్ అని జంగిల్ కొద్ది క్లియరెన్స్గా ఉన్నట్లయితేనే రోడ్డు పాడవకుండా ఉంటుంది అనే ఆలోచన మీద మళ్ళీ కటింగ్స్ దగ్గర జంగిల్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా దగ్గరగా ఉండి మీకు నచ్చే విధంగా కాంట్రాక్ట్ గారు చెప్పారు, మీకు నచ్చే విధంగా మేము చేస్తాము, ప్రజలందరూ కూడా సహకరించాలని ఒక ఆలోచన మీద ఈరోజు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయించడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ జీడి మామిడి తోటలు వేస్తున్నారు. వాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆ రైతుకి నష్టపరిహారం ఇప్పిస్తారని, అదే కాకుండా కాంట్రాక్టర్ కూడా కొద్దిగా నష్టపరిహారం ఏమైనా రైతుకి చెట్టు కింద ఆలోచన ప్రకారంగా ఇప్పించినట్లయితే ఇక్కడ చేసిన సూపర్వైజర్లు అవ్వచ్చు, ఇక్కడ చేస్తున్న గ్రామస్తులు అవ్వచ్చు, రైతు ఆ గ్రామస్తులతో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏమంటే డిస్కషన్ వల్ల రోడ్లు అనేక పాడైపోతాయి. దయచేసి కాంట్రాక్టర్ గారు ఆ జంగిల్ క్లియరెన్స్ విషయంలో కొద్దిగా ఏదైనా అవకతవకలు వచ్చినట్లయితే రైతులతో నేరుగా సర్పంచ్గా నేను అక్కడున్న ప్రజలతో అనేకమయ్యి రైతుకి నష్టపోకుండా మనందరూ కూడా సహకరించాలని కూడా తెలియజేసుకుంటూ ఈ చిన్న విన్నపము తెలియజేసుకుంటాం. గట్టిగా రేటైతే మరి రోడ్డు చేయడం వల్ల మా తీర్మాడి తోటలా దెబ్బతింటున్నది. ఎందుకంటే మరి పత్తి రాయి తీసి తీర్మాడి తోట మీద ఫోటోలు చూడండి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం చీడిమెట్టు, బోనూరు, గడ్డిబంద, అటు టంగెలబంద, గంగవరం వరకు రహదారి మళ్ళీ పునఃప్రారంభమైంది. సర్పంచ్ గారు ఏంటండి నష్టం అనేది నష్టపడుతున్నాము. దానికి ఎవరికి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మరి ప్రభుత్వం లేదు మాకు. మరి మా నష్టపరిహారం అనేది వాళ్ళు కూడా మా రైతులు కూడా ఏమనట్లేదు. దానివల్ల మేము ఇలాగా చెట్టు కదిలిపోవడం వల్ల చెట్టు చచ్చిపోతుండే వల్ల మాకు పొలం పోతున్నది. దానివల్ల మేము ఇలా ఆటంకపరుస్తున్నాము. ఎందుకంటే మరి రోడ్డు తీయడం, ఆ చెట్ల మీద రాళ్ళు వేయడం ఇలా చేయడం జరుగుతున్నది. దానివల్ల మరి తీర్మానం ఇలాగా నష్టపరిహారం అనేది మరి కాంట్రాక్ట్ ద్వారా మాకేమన్నా హెల్ప్ చేసినట్టయితే బాగుంటుందని మేము అడుగుతున్నాము. మాది అల్లూరు సీతారామ జిల్లా అండి. మాది అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బోనూరు గ్రామం నుంచి ఈ రోడ్డు కనీసంగా ఈ రోడ్డు గురించి చటకమ్మ నుంచి బోనూరు నుంచి గడిబంద ఉనుకుంట వరకు రోడ్డు ఇప్పటి వరకు రోడ్డు అయిపోయింది. రివర్స్గా మళ్ళీ కొత్తగా చేయడం జరుగుతుంది.
అదేవిధంగా జీడి తోట ఉన్న వాళ్ళు కొద్దిగా అడ్డగొస్తున్నారు. దాని గురించి ఏమైనా గవర్నమెంట్ కాంటదు కానీ మాకు రైతు పరిహారం ఇంతకంతా ఇస్తారా లేదనేసి వాళ్ళు జీడి మొక్కల గురించి మాకు పట్టించేసి రోడ్డు కట్టుతున్నారు. దాన్ని బట్టి వెహికల్స్ కూడా తిరగడం, సైకిల్ తిరగడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి టర్నింగ్లు మళ్ళీ కొత్తగా మార్చడానికి రెడీగా సిద్ధంగా చేస్తున్నారు సార్. అదేవిధంగా మళ్ళీ ఏమైతే కొద్దిగా అప్పుల్లాగా ఉన్నాయనేసి కొద్దిగా జీపు కూడా ఎక్కడానికి, కొద్దిగా బైక్ కూడా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మళ్ళీ కొత్తగా చేయడానికి జరుగుతున్నది. అదేవిధంగా దయచేసి మీరు రోడ్డు సక్రమంగా శుభ్రకరంగా చేస్తారనేసి మేము